ఎడారి దేశమని మనం చాలాసార్లు వింటున్నాం. చాలామంది ఇస్రాయేల్‌ని ఎడారి దేశం అంటున్నారు. అయితే ఇస్రాయేల్ నిజంగానే ఎడారి దేశమా? అక్కడ పంటలు పండుతున్నాయా? అక్కడ ఉండేవారికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్‌లో ఇస్రాయేల్ దేశం గురించి ఏమనుంది? అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇస్రాయేల్ చాలా చిన్న ప్రాంతమైన, చాలా బలమైన, పురాతనమైన, గొప్ప ప్రాంతంగా కనిపిస్తుంది. ఇస్రాయేల్ దేశం ప్రపంచంలో మధ్యలో ఉంటుంది. ప్రపంచ పటంలో ఇటువైపు నుంచి చూసినా ఇస్రాయేల్ మధ్యలో ఉంటుంది. ఆసియా, యూరప్, ఆఫ్రికా 3 ఖండాలను కలుపుతూ మధ్యలో ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1948లో తిరిగి ఇస్రాయేల్ దేశం ఏర్పడింది. ఇస్రాయేల్లో చాలా ప్రాంతం ఎడారే. దాదాపు 60% ప్రాంతం ఎడారే. వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి భూముల్లో పంటలు పండటం అసాధ్యం. అక్కడ పంటలు పండించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. 1960వ సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని కనుగొన్నారు. ఎడారిలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఒక్కొక్క చుక్క నీటిని నేరుగా మొక్కల మొదలపై పడటం ద్వారా ఒక్క చుక్క కూడా నీరు వృధా కాకుండా పంటలు పండిస్తున్నారు. చాలా తక్కువ నీటిని ఉపయోగించి ఎక్కువ ఆహారాన్ని, పండ్లను, కూరగాయలను పండించడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మొక్కలకు ఏ సమయంలో దాహం వేస్తుందో ఆ సమయంలోనే నీరునిస్తున్నారు. అయితే ఇప్పుడు టమాటాలు, దోసకాయలు, సిట్రస్ పండ్లు, ద్రాక్ష, గోధుమలు, నిమ్మకాయలు, నారింజ, అనేక రకాల పువ్వులను కూడా ఇస్రాయేల్ దేశం ఎగుమతి చేస్తుంది. నీటిని చాలా పొదుపుగా వాడటం, కలుషితమైన నీటిని శుభ్రపరచటం, ఆ నీటితో పంటలను పండిస్తూ ఇస్రాయేల్ దేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. కలుషితమైన 100% నీటిని తిరిగి శుభ్రం చేస్తుంది. ప్రపంచంలోనే కలుషితమైన పూర్తి నీటిని శుభ్రపరిచే మొట్టమొదటి దేశంగా ఇస్రాయేల్ ఉంది. అయితే బైబిల్లో ఇస్రాయేల్ దేశం గురించి మొట్టమొదటిగా అబ్రాహాముకు దేవుడు ఈ ప్రాంతం గురించి వాగ్దానం చేస్తారు. ఆ ప్రాంతం యూఫ్రటీస్ నది దగ్గర నుంచి నైలు నది దగ్గర వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా తక్కువ ప్రాంతంలో ఇస్రాయేల్ దేశం ఉంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 22వ వచనంలో, మీకిచ్చెదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి అని ఉంటుంది. పాలు ప్రవహించడం అంటే గొర్రెలు, మేకలు, ఆవులు ఎక్కువగా ఉండే ప్రాంతం, పశు సంపద ఎక్కువగా ఉండే దేశం. ఆ పశువులకి కావలసిన మేత, గడ్డి సమృద్ధిగా ఉండేవి. అలా ఉండటం ద్వారానే ఆ ప్రాంతం పాలు ప్రవహించే ప్రాంతంగా ఉంది. తేనె ప్రవహించటం అంటే ఎక్కువగా ఉండే అడవి తేనె, తీయటి ఖర్జూరపు పండ్లు, పండ్లతో నిండిన అందమైన తోటలు కేవలం ఒక్క కాలంలోనే కాకుండా సంవత్సరం మొత్తం ఉండటంతో ఆ దేశమంతా తేనె ప్రవహించే దేశంగా ఉండేది. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23వ వచనంలో, ఒక్క ద్రాక్ష గెలను ఇద్దరు మోసుకుని వెళ్తున్నట్టు ఉంటుంది. ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోస్తున్నారు అంటే అది ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత బరువుగా ఉంటుందో అర్థమవుతుంది. అంతేకాకుండా దానిమ్మ పండ్లు, అంజురపు పండ్లు, గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు అక్కడ ఉండేవి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 8వ వచనం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లును గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము అని ఉంది. ఇస్రాయేల్ దేశంలో పర్వతాలు, లోయలు, నీటివాగులు ఉండేవి. అది నీటివాగులను లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము అని ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అయితే అక్కడ నీరు చాలా ఎక్కువగా సమృద్ధిగా ఉండేది. కొంతకాలం తర్వాత ఆ ప్రాంతమే ఎడారిగా మారిపోయింది. ఇప్పుడు ఆ ఎడారి ప్రాంతంలోనే ఎన్నో రకాల కూరగాయలను, ఆకుకూరలను, పండ్లను, గోధుమలను పండిస్తున్నారు. ఈ ప్రాంతంలో అయినా భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఒకేలా స్థిరంగా ఉండవు. కొంతకాలానికి మారుతూ ఉంటాయి. ఇస్రాయేల్ దేశంలో కూడా చాలా తోటలు, నీటివాగులు, పచ్చని మైదానాలు ఉండేవి. తర్వాత ఎడారిగా మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలోని ఎడారుల్లో పంటలు పండుతున్నాయి. ఇస్రాయేల్ దేశంలో పండిన పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. బైబిల్లో ఉన్న ప్రాంతాలు ఇప్పటికే ఉన్నాయి. బైబిల్లో ఉన్న చరిత్ర నిజమే అని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. మనకు తెలియని చరిత్రను పుస్తకాల ద్వారా తెలుసుకుంటాం. అయితే బైబిల్ ఆధారంగా ఇస్రాయేల్ ఎడారి దేశం కాదు. ఇస్రాయేల్ దేశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.